ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే అర్జున్, నేన్రా. రే నువ్వా? చెప్పరా, ఫోన్ ఎక్కడిది? కానిస్టేబుల్ అన్నని అడిగి తీసుకున్నానులే గాని నేను జైల్లో ఉన్నా కూడా నాకు మనశ్శాంతిగా లేదురా. పాప వాళ్ళు గుర్తుకొస్తాండారు. పాపం వాళ్ళన్న చచ్చిపోయి ఆ పాప ఎంత బాధపడుతుండదో నువ్వు చూసినావు కదా. తప్పైతే జరిగిపోయి ఉండదు. అట్లానే ఇడిసిపెట్టి ఊరుకుంటే ఎట్లా? ఆ కుటుంబానికి మనం ఏమైనా చెయ్యాలరా. నాయనతో చెప్పే అన్నని కోల్పోయిన పాప కుటుంబానికి ఏదైనా సాయం చేసేలా చూడరా. నాన్నలా ఆలోచించేది నువ్వేరా, కానీ అది నాన్నకు అర్థం కావడం లేదు. ఏరా అట్లా మాట్లాడుతుండవు? ఏం లేదురా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో నాకు పూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నన్ను క్షమించరా. రై, ఏం మాట్లాడుతుండవు? ఏమై ఉండదురా. నీకే తెలుస్తుంది లేరా. ఉంటాను. రే అర్జున్, ఏం లేదురా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో నాకు పూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. హలో అత్త నేను. రే అబ్బోడా, నువ్వా? చెప్పరా. ఏడుండవు అత్త? మనసేం బాలేదు, అందుకే గుడికెళ్తున్నాను. ఇంట్లో ఏం జరిగినదత్త? ఏం జరిగిందా? ఏం జరగలేదులేరా. అత్త నిజం చెప్పు, ఏం జరుగుండది? ఏముండాది? మీ నాయనా రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో ఆ ఆటో కుర్రాడితో పాటు నా కొడుకు కూడా చచ్చాడు. కానీ ఈరోజు వాడి తాగుడు వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం అనాథ అయింది, 3 ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. ఇప్పటి వరకు మనసులో చంపేసుకున్న వాడిని శారీరకంగా చచ్చిపోయాడని నిర్ధారించుకున్నాను. అత్త, వాళ్ళ అర్జును నాయనకి నిజం చెప్పబోతుండాడు. నువ్వు బిన్న ఇంటికి పోయా నాపు. ఏంట్రా, ఏమి నువ్వు చెప్పేటిది? వాడు నిజం చెప్పబోతుండా? అయ్యో, మీ నాయనికి నిజం తెలిసినదంటే గుండాగిపోయిద్దిరా. అందుకే చెప్తాండాను, నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. ఆడు నిజం చెప్పకుండా ఆపు. బిన్న పో అత్త. సరే సరే, నేనిప్పుడే వెళ్తుండాన్రా. డ్రైవర్ అన్నా, గుడికి కాదులే కానీ ఇంటికి పోని.